నా ఫ్రీ బస్ పెట్టకముందు మీ పరిస్థితి ఏంటి? పెట్టిన తర్వాత ఎలా ఉంది కిరాయిలు? పెట్టకముందు ఆర్థికంగా బాగానే ఉందన్న. ఫ్రీ బస్ పెట్టిన తర్వాతనే నష్టపోయాము. సూపర్ 6 హామీలో ఆటో డ్రైవర్లకు కూడా నెలకు 15,000 ఇస్తానని చెప్పారు, సంవత్సరానికి 15,000 ఇస్తానని చెప్పారు. అవి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మా ఆటో డ్రైవర్లని మోసం చేసింది. మాకు ఇస్తాన హామీలు ఇవ్వలేదు. 21 జీవోని రద్దు చేస్తామన్నారు, చేయలేదు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు, చేయలేదు. ఇప్పుడు మా ఆటో డ్రైవర్లు అడుక్కునే పరిస్థితికి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. రోజుకు 200 కూడా తోలేకపోతున్నాం. అందుకనే ఈ కూటమి ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రం మొత్తం ఏకమై అన్ని సంఘాలతోని తీవ్రమైన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎవ్వరూ సంతోషంగా లేరు. ఇవాళ ఏదైతే సూపర్ 6 అని చెప్పారో ఆ హామీలు కూడా అరకొరగా అమలు చేస్తా ఉన్నారు, పూర్తిగా అమలు చేయట్లా. అందులో ప్రధానమైన 2 హామీలు ఈ రోజుకి అమలు చేయట్లేదు. అది వేరే విషయం. మా ఆటో మోటార్ కార్మికులకి వారు ఎన్నికల మేనిఫెస్టోలో 5 హామీలు ఇచ్చారు, కానీ ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చారు, అవి అమలు చేయకపోగా మా మీద భారం పడే విధంగా ఇవాళ మరి ఏదైతే ఈ ఫ్రీ బస్ పథకం ప్రవేశపెట్టారు, ఫ్రీ బస్ పథకం వలన సర్వీస్ చేసే ఆటో కార్మికులు సుమారుగా 60% ఉపాధి కోల్పోతా ఉన్నారు. అందుకే పథకాలు అమలు చేయాలి. ఫ్రీ బస్ కారణంగా నష్టపోతున్న కార్మికుల్ని ప్రత్యేకంగా ఆదుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? మాట్లాడటం కానీ ఏమైనా చర్చలు చేయడం, మీకు కమిటీ ఏర్పాటు చెప్పబడ్డాయి? మాతో మాట్లాడుతూ ఉన్నారు కానీ గత 2 నెలలుగా మాట్లాడట్లేదు. మంత్రివర్గ సభ కమిటీ వేస్తా ఉన్నారు, అదొక మోసం. ఆ కమిటీ వేశారన్నారు కానీ అది నెల అయింది. ఆ కమిటీ సమావేశం లేదు, మమ్మల్ని పిలిచింది లేదు. అది మమ్మల్ని పిలవక్కర్లా. వాళ్ళ హామీ ఇచ్చారు, ఆ హామీలు అమలు చేస్తే చాలు. అది కూడా అమలు చేయట్లా. మాతో చర్చలు జరపట్లేదు, జరపని కోరుతా ఉన్నాం.